ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే. నేను కాస్త ముందు చెప్పున్నా ఇలా జరుగుండేది కాదు. తప్పు చేశాను. అయ్యో, అమ్మ కావేరి, చేతి అమ్మ. ఏంటి అంత కోపం? కన్న తల్లిని ఓదార్చకూడదా? గాయం చేసి కారం రాస్తున్నావా? ఇది ఓదార్పా? కన్న తల్లిని పట్టుకొని అలా అనొచ్చా కావేరి? తప్పు కదూ. మీరస్సలు మాట్లాడొద్దు. మీ ఇద్దరి వల్ల ఇలా జరిగింది. మెల్లగా మాట్లాడవే, ఎవరైనా విన్నారంటే ఏమవుతుంది? మీ బండారం బయట పడుతుంది, అంతే కదా? మా బండారమేంటి? ఇదంతా మా కోసం చేశామా? నీ కాపురం కోసమేగా చేశాం. అంటే కాపురం కోసం మనుషుల్ని చంపేస్తారా? మీ వల్ల ఇప్పుడు ఆయన గుడ్డివాడైపోయాడు. నా తాలి గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. విగ్రహంలో బాంబుందని నాయుడుబాబుకి ఎలా తెలిసింది? ఓసారి కట్లెప్పమని చెప్పండి, నేను మిమ్మల్ని అందరినీ చూడాలి. అపర్ణ ఎడుతున్నావు నువ్వు? అపర్ణ ఎందుకు ఎడుతున్నావు? అపర్ణ ఏమైంది? అపర్ణ ఏమైంది? నా నోటితో నేను ఎలా చెప్పను నాయుడు బాబా? ఏమైంది అపర్ణ? ఎవరికన్నా ఏమన్నా అయ్యిందా? శాకరం, సుకన్యక్క, అర్జును అందరూ బానే ఉన్నారు కదా? అర్జును, మేమంతా బానే ఉన్నాం నాయుడు బావా. మరి ఏమైంది? అపర్ణ ఏమైంది? ఎవరో మాట్లాడరండి. ఎవరో ఒకరు నాకు సమాధానం చెప్పండి. అపర్ణ, స్నేహ, సుకన్యక్క, అర్జును, శాకరం, ఇదిగో కావేరి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా, చెప్పు ఎవరికేమైంది చెప్పండి. ఎవరికి ఏం కాలేదు నాయుడు బావా. మా అందరినీ నువ్వే దేవుళ్ళ కాపాడావు. కానీ కానీ నీ చూపు పోయింది నాయుడు బావా. మా ప్రాణాల కోసం నీ కళ్ళు పోగొట్టుకున్నావు. చూపోయిందా? అందుకని ఇలా కట్టారు. అదేనా మీరు చెప్పలేకపోతున్నారు? చూపోయిందా నాకు? పోయింది అపర్ణ, మీరు దీనికి ఏం బాధపడక్కర్లేదు. చూపే కదా పోయింది. ఏముంది? ముందేమో కాళ్ళు లేదు ఒకటి, ఇప్పుడు కళ్ళు లేవు, అంతే కదా తేడా. ఏం పర్లేదు, చూపే కదా. నా ప్యాన్ ఏం పోలేదు కదా. మీరు అందరూ బాగున్నారు కదా. అందులోనూ మీరుంటే నాకు చూపు ఉన్నట్టే. నువ్వు దేవుడివిరా, మా కుటుంబం అంతటికి నువ్వు దేవుడివి. శాకరా, శాకరా, ఏంటా మాటలు, పెద్ద మాటలు? చచ్చే, నేను దేవుడిని అంటే? నేను దేవుని కాదు. దేవుడు నేను కాదు, రాజావారు దేవుడు అంటే. దేవుడు అంటే రాజావారు, అంతే. నేను ఒట్టి మనిషిని శాకరావు, మనిషిని.
మనిషి రూపంలో ఉన్న దేవుడివి రాయుడు బావా నువ్వు. ఎన్ని జన్మలెత్తి నీ రుణం తీర్చుకోను. ఏంటి అత్తయ్య మీరు కూడా ఆ? అత్తయ్య నా తృణం కదా అత్తయ్య, బాధ్యత, నా బాధ్యత ఇదంతే. కాదు నాయుడు బావా, నేను వాళ్లకు జన్మనిస్తే నువ్వు పునర్జన్మనిచ్చావు. ఒక మనిషికి ప్రాణం పోసేది అమ్మ అయితే ఆ ప్రాణం కాపాడేది దేవుడే. నీకు చేతులెత్తి నమస్కరించాలని ఉంది. అయ్యయ్యో ఏంటి అత్తయ్య మాటలు, అంత పెద్ద మాటలు మాట్లాడొద్దు. ఏమత్తయ్య ఈ నాయుడు బాబు ప్రమాదంలో ఉంటే, నేను ప్రమాదంలో ఉంటే మీరు కాపాడరా? ఆ? ఇది అంతేనండి. అయినా ఎందుకంత బాధపడటం చెప్పాను కదా. ఇంతకుముందు ఒక కాలు లేదు, ఇప్పుడు దానికి తోడు కళ్ళు లేవు, అంతే తేడా. ప్రాణం బానే ఉంది. నేను ఇలాగే బతుకుతాను, బతకగలను. మీరందరూ క్షేమంగా ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. అయినా ఆ పర్ణ స్నేహిని కాపాడింది నేను కదా అత్తయ్య, సాక్షాత్తు రాజావారే కాపాడారు. ఆయన బర్త్డే రోజున కూడా తన కూతుల్ని తనే రక్షించుకున్నారు. నాకు ఎవరి చేత ఫోన్ చేయించి ఇలా కాపాడు అన్నట్టు చెప్పారు. అందుకే నేను కాపాడగలిగాను. అంత రాజావద్దయ్య అంతే. ఏంటి నాయుడు బాబా నువ్వన్నా? నీకెవరో ఫోన్ చేసి చెప్పారా? అవునా పర్ణ, ఎవరో తెలీదు, నాకు ఫోన్ చేసి చెప్పారు. విగ్రహంలో బాగుంది, కాసేపట్లో పేలబోతుందని చెప్పారు. అలా వాళ్ళు చెప్పడం బట్టి నాకు తెలిసింది. అందుకే వచ్చి నేను మిమ్మల్ని కాపాడగలిగాను, లేకపోతే ఎలా కాపాడగలిగామండి? వాళ్ళు ఎవరో కానీ నిజంగా చాలా మంచి పని చేశారు, అందుకే మిమ్మల్ని కాపాడగలిగాను నేను. నాయుడు బాబా ఫోన్ ఎక్కడుంది? ఫోను నా దగ్గర ఉంది అపర్ణ. ఎందుకు? ఒకసారి ఇవ్వు, ఫోన్ చేసింది ఎవరో కనుక్కుంటాను. ఒక్క నొక్కు నొక్కానంటే ప్రాణంతో పాటు సాక్ష్యం కూడా బయటకు వస్తుంది. చేసిన పాపం చాలక సాక్ష్యం కావాలని అడుగుతున్నావా? చంపేస్తాను నిన్ను. ఎప్పుడో చంపాల్సింది నిన్ను. పరువు పోతుందని వదిలేస్తే ప్రాణాలు తీయడానికి తెగిస్తావా? చావు.